లగ్జరీ కార్లంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా. మరి లక్షలు పెట్టి కొన్న కారు షోరూమ్ గేట్ దాటకముందే ఆగిపోతే ఎలా ఉంటుంది? హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. రాయదుర్గంలోని విన్ ఫాస్ట్ కార్ల షోరూమ్ లో 25 లక్షల రూపాయల విలువైన కారు కొన్న ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొత్త కారు డెలివరీ తీసుకున్న వెంటనే షోరూమ్ బయటే ఆగిపోవడంతో అతడు లబోదిబోమంటున్నాడు. కొత్త కారు ఆగిపోవడంతో ఆ కస్టమర్ వెంటనే షోరూమ్ సిబ్బందిని సంప్రదించారు. కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని బాధితుడు ఆరోపించాడు. ఈ రాయదుర్గంలో ఉన్న విన్ఫాస్ట్ షోరూంలో నరేష్ ఆటోమొబైల్స్లో VF7 విండ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కారు. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసాం. చేసిన ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు. ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. ఇది ఎక్కడ దారుణం. కారు కొని అసలు నేను ఒకరోజు కూడా నేను కార్లో డ్రైవ్ చేయలేదు. డ్రైవ్ చేయకుండా కార్ చెక్ చేయకుండా నా కారు ఇచ్చారు. ఇంత దారుణంగా ఉంది మేనేజ్మెంట్. సేల్స్ మేనేజర్ పట్టించుకోండి, సర్వీస్ మేనేజర్ పట్టించుకోండి, MD ఏమో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఆవిడ అంటుంది. ఆల్రెడీ నేను కన్జ్యూమర్ ఫామ్లో అది ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చాము. రెస్పాండ్ అవ్వట్లేదు. కారు ఎంత పెట్టుకున్నారు? కారు 25 లక్షలు ఇట్టు కొన్నాం. 25 లక్షలు కొట్టి 2వ తారీఖున కొన్నాం. ఇప్పుడు అప్పుడే ఈరోజు 18వ తారీఖు వచ్చేసింది. ఈ రాయదుర్గంలో ఉన్న విన్ఫాస్ట్